అంటే ఆ స్థలం సింధూర్ వాళ్ళ ఫాదర్దా? ఆ, మేడం, మీరు చెప్పేది ఆ 15 మర్డర్లు జరిగిన ప్లేస్ గురించే కదా? రే బ్లాక్ కాఫీ, నువ్వు నోరు మొయ్యరా. పన్ను డార్లింగ్, అలా అంటావేంటి? నిన్ను ఔ! ఎహె. హలో ఆంటీ. దామిని, సాయంత్రం ఎటు వెళ్లకుండా డైరెక్ట్గా ఇంటికొచ్చేసే. ఈరోజు మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. ఎవరాంటీ? రా, నీకే తెలుస్తుంది కదా. సరే ఆంటీ. సరే, బాయ్. పండు, విషయం ఏంటి మేడం? గెస్ట్లు వస్తున్నారంట. నన్ను త్వరగా రమ్మని చెప్పి ఆంటీ ఫోన్ చేసింది. ఇంతకీ ఆ స్థలం సుదర్శన్ గారిదేనా? కాదు మేడం. అదేంటి, ఇందాక సింధూర్ వాళ్ళ ఫాదర్దని చెప్పావు కదా? ఇంకా ఆయనదేంటి మేడం? సింధూర్ సార్ని చేసుకుంటే అది మీదే కదా. పండు, మనం కేస్ గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. నేను చెప్పేది కూడా కేసు గురించే మేడం. ఆ స్థలం మీ మామగారిదే. ఆయనకి కోట్ల రూపాయలు విలువ చేసే వ్యాపారాలున్నాయి. మళ్ళీ ఈ ఫారెస్ట్ సమీపంలో స్థలం ఎందుకు కొంటారు? మేడం, సుదర్శన్ గారిది వజ్రాల వ్యాపారం. ఎక్కడ రత్నాలు వజ్రాలు ఉంటాయో అక్కడ ఆయన వ్యాపారం మొదలవుతుంది. అయితే ఏంటి, ఆయన తన బిజినెస్ ని నిజాయితీగానే చేస్తున్నారు కదా? మేడం, అక్కడ ఏ వజ్రాలు దొరికే అవకాశం ఉంటే ఆయనే ఇవన్నీ చేయొచ్చు కదా. ఏయ్ నోర్ముయ్, ఆయన మీద ఇంతవరకు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు. అంత మాత్రాన ఆయన నేరం చేయలేదని కాదు మేడం, మీకు దొరకలేదని. నా డార్లింగ్ చెప్పింది రైట్. నేను నీ డార్లింగ్ ఏంట్రా? నా కలర్ ఏంటి, నీ కలర్ ఏంటి? జఫ్ఫాగా. హలో హలో హలో, హోల్డ్ ఆన్. నీ కలర్ నా పాదాలకుంటుంది, నా కలర్ నీ తలపై జుట్టుకుంటుంది. ఎవరు గొప్ప డార్లింగ్? రేయ్, నిన్ను చంపేస్తాను. ముందా గోలాపండి. ఏరా, ఇప్పుడు నువ్వనేదేంటి? సుదర్శన్ గారే ఇదంతా చేస్తున్నారా? మేడం, ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఆ స్థలంలో వజ్రాలు వైడూర్యాలు లాంటివి దొరుకుతాయని అందరూ అంటున్నారు కదా. ఆ సుదర్శన్ గారు కూడా అలాగే అనుకుని ఆ స్థలం కొనుక్కుని ఉండొచ్చు కదా. కొంటే హత్యలు ఎందుకు చేస్తారు? నా డార్లింగ్ అసలు బుర్రే లేదు. రేయ్, ఐ లవ్ యూ పండు. యహ. అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్తున్నా కదా మేడం, భూమిలో దొరికే వజ్రాలు వైడూర్యాలు ఏవైనా గవర్నమెంట్ కి చెందుతాయి కదా. అలా జరగకుండా ఉండడం కోసమే ఈ సుదర్శన్ గారు ఈ డ్రామా ఆడి ఉండొచ్చు కదా. ఎస్, యు ఆర్ కరెక్ట్. తన బిజినెస్ కోసం 15 మందిని హత్య చేశాడు. మేడం, ఈ ఎదవ చెప్పింది విని తొందరపడకండి. ఆయన కేవలం ఆ స్థలాన్ని కొనుండొచ్చు. ఆ ఘోరాలు ఆయనే చేశాడనడానికి సాక్ష్యం లేదు. మహా, అన్నీ రెడీయే కదా? అన్నీ రెడీగా ఉన్నాయమ్మా. లోకి, అమ్మా, వాళ్ళొచ్చే టైంకి మర్యాదలవి ఘనంగా ఉండాలి. అలాగే అమ్మా, ఎక్కడా తగ్గను. ఉమ్. మహా, ఇంతకీ బిందు ఏది? బయటికెళ్ళిందమ్మా. రెండదుని గారు, రెండన్నయ్య గారు, కూర్చోండి. రా బావా, రా 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 రా. కూర్చోండి. కూర్చో బావా, కూర్చో 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 బావా. రోజీ గారు, మన కుటుంబాల మధ్య బియ్యం కుదరాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. కానీ మా వాడి తిక్కతో ఇప్పటివరకు అది కుదరలేదు. అందుకే నేనే చొరవ తీసుకొని ఈరోజు మీకు ఫోన్ చేశాను. నేనే ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఏవో కారణాలతో లేట్ అవుతూ వస్తుంది. సింధూర్, ఏంటి చూస్తున్నావు? ఏం లేదు బావా, మీరేమైనా పెడితే తినేసి ఇంటి వాసాలు లెక్క పెడదాం అనుకుంటున్నాను. అబ్బచ్చా, అంత ధైర్యం ఉందా? మా చెల్లొచ్చిందంటే లోపల పేగులు లెక్క పెడుతుంది.
వరకు లెక్క పెట్టించుకోవాలనే ఉంది. కానీ ఇంతకీ ఆవిడ గారేరి? డ్యూటీలో ఉంది సింధూర్. రమ్మని చెప్పాను, వెంటనే వస్తానంది. ఆంటీ, ఇది చాలా అన్యాయం. పెళ్లి చూపుల టైంలో డ్యూటీ ఏంటి? ఎప్పుడైనా డ్యూటీయే ఫస్ట్. తనెట్టి పరిస్థితుల్లోనూ డ్యూటీ నుంచి తప్పించుకోదు. ఆంటీ, అదే కొంప ముంచేది. ఆవిడ గారికి ఎవరు మనవాళ్ళో ఎవరు నేరస్తులో తెలీదు. సుదర్శన్ గారు ఇలా చేశారంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఏదో తేడా జరుగుతుంది. అటు తిరిగి ఇటు తిరిగి ఇది చాలా పెద్ద కేసు అయ్యేలా ఉంది. అయినా అన్ని కోట్ల ఆస్తుండి ఇంకా ఈ డబ్బు యావేంటి? కొంతమంది అంతే మేడం, ఇంట్లో అందమైన పెళ్ళాం ఉన్నా పరాయి వాళ్ళ కోసం ఎగబడతారు. బీర్వాలో కోట్ల రూపాయలున్నా బయట దొరికే 100 రూపాయల కోసం ఆశపడతారు. పండు డార్లింగ్, నేను అలాంటి వాడిని కాదు డార్లింగ్. లైఫ్ అంతా నీతోనే ఉంటాను. ఐ లవ్ యూ పండు. నార్మల్. మీరు చెప్పండి మేడం. దాదాపు 15 మంది చనిపోయారు. ఈ విషయం మీద ఆ స్థలం ఓనర్ని ప్రశ్నించి తీరాలి. ఇంతమంది చావుకి నిజంగా అతనే కారణమైతే అరెస్ట్ చేసి ఉరికమ్మం ఎక్కించాలి. హలో. సార్. లేదు సార్, అక్కడ మాకు ఎలాంటి అడుగుజాడలు కనబడలేదు. కేవలం ఎలుగుబంటి తిరిగిన గుర్తులు మాత్రమే కనిపించాయి. లేదు సార్, అలా అని అనుకోలేం కదా సార్. ఓకే సార్, అలాగే చేస్తాను. ఎవరు మేడం? ఇంకెవరు? ఏసీపీ గారు 15 హత్యల కేసు ఏమైందని అడుగుతున్నారు. ఇదేంటి మేడం, ఎవరికైనా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, మనకేంటి జరిగిన హత్యలో ప్రమోషన్ కనబడుతుంది? పండు. అవును మేడం, ఇంతకుముందు 4 మర్డర్ కేసులని తిరిగాం. ఇప్పుడు ఏకంగా 15 మర్డర్లు. ఆంటీ, నాకు కట్నం కావాలి. ఆహా, నీకు మా చెల్లెల్ని ఇవ్వడమే ఎక్కువ, మళ్ళీ కట్నం కూడానా? ఏ మహా, నువ్వాగు. సింధూర్, దామినికి చాలా ఆస్తుంది, అదంతా నీదే. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు, నేనిస్తాను. సింధూర్, మనకేం తక్కువరా? కట్నం అడగాల్సిన కర్మ మనకేంటి? అవునరా, అది పెద్ద దురాచారం కూడా. వదినా, అడిగేవాళ్లు ఆశకి పోయి అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వలన ఇది దురాచారం అయ్యింది. కానీ లేకపోతే ఆస్తిలో మగపిల్లాడితో పాటు ఆడపిల్లకు కూడా సమాన హక్కుంటుంది. దేవమ్మకు 3 కూతుళ్ళు. దేవమ్మ ఆస్తి వాళ్ళ 3కే చెందుతుంది. ఆంటీ, నేను చెప్పేది మీ ఎవరికి సరిగా వినపడడం లేదు. నాకే ఆస్తులు వద్దు. అంటే బంగారం కావాలా? అడుగు. నీ ఉడత ఊపులకి భయపడే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. నాకు డబ్బొద్దు, బంగారం వద్దు. పెళ్ళయ్యాక దామిని ఎట్టి పరిస్థితిలోనూ ఇదిగో నన్ను కొట్టకూడదు. ఇదిగో ఇదే నాకు కావాల్సిన కట్నం. ఒరేయ్, పెళ్ళాం కొట్టకూడదని కట్నం అడుగుతున్నావా? సిగ్గులేదురా నీకు? నీకేంట్లే డాడ్, రుక్మిణి లాంటి పిల్లం దొరికింది, కానీ నాకు సత్యభామ లాంటి దొరికింది. ఏం చేయమంటావు చెప్పు? ఆంటీ, ఇంతకీ మీ అమ్మాయి వస్తుందా లేదా? ఈ పాటికి బయలుదేరే ఉంటుంది. లోకి ఫోన్ ఇవ్వు. ఇదిగోమ్మా. హలో. హలో దామ్ని, బయలుదేరావా? లేదాంటీ, బయలుదేరుతున్నాను. ఇంతకీ వచ్చిన గెస్ట్లెవరా ఆంటీ? ఇంకెవరు? సింధూర్ అతని పేరెంట్స్ వచ్చారు. వాళ్ళెందుకొచ్చారా ఆంటీ? నీ పెళ్లి గురించి మాట్లాడడానికొచ్చారు.
ఇప్పుడే వస్తున్నాను ఆంటీ. పండు, మేడం. ఆంటీ ఇంటికి రమ్మన్నారు, నేను వెళ్తున్నాను. రేపు కలుస్తాను. ఓకే? అలాగే మేడం. పండు డార్లింగ్. రేయ్ నిన్ను. అబ్బాయి లోపలికి వచ్చేస్తుందండి. కొందిసి కూడేస్తుందా? రేయ్, నిన్ను వదిలిపెట్టను రా. అంబిక ఖచ్చితంగా ఈ ఏరియాలో ఉండి ఉంటుంది. ఆంటీని ఇక్కడే చంపడానికి ట్రై చేసింది. తర్వాత తప్పించుకొని ఇటువైపే వెళ్ళింది. అమ్మ ఇక్కడ ఎక్కడో ఉంది. లొకేషన్ సరిగ్గా తెలియడం లేదు. అసలు ఫోన్ చేసి కనుక్కుంటాను. గొప్ప ఛాన్స్ మిస్ అయిపోయాను. అసలు లాస్ట్ మూమెంట్లో ఆ రోజు నన్ను ఎలా కనిపెట్టిందో తెలియటం లేదు. ఈ టైంలో ఇది ఫోన్ చేస్తుందేంటి? అమ్మా ఎక్కడున్నావు? నేను ఇప్పుడు నేనున్న ప్లేస్తో నీకేం పని? నేను నీకు దగ్గరలోనే ఉన్నానమ్మా. 10 నిమిషాల్లో నీ ముందుంటాను. ఏయ్! నో నో వద్దు. ఏమైందమ్మా? విను, నేను చెప్పేది జాగ్రత్తగా విను. రోజీ నా కోసం వెతుకుతోంది. ఆ పని మీదే తన అల్లుడు ఆనంద్ నుంచింది. వాడు ఈ ప్రాంతంలోని నా కోసం గాలిస్తున్నాడు. ఇప్పుడు మనిద్దరిని ఒకే చోట చూశాడంటే ఆ విషయం రోజుకి చెప్తాడు. ఆ రోజుకి మనిద్దరి గురించి తెలిసిపోతుంది. అది చాలా డేంజర్. నువ్వు చెప్పింది కరెక్టే అమ్మా. నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. జాగ్రత్త బిందు. నేను దొరికినా నువ్వు దొరకకూడదు. నా పగ నువ్వు తీర్చుకోవాలి. ఓకే అమ్మా, నేను వెళ్తాను. ఏంటి ఇలా వచ్చావు? ఏ రాకూడదా? ఇక్కడ ఎవరైనా టెర్రరిస్టులు బాంబులు పెట్టారా? అది కాదు, అక్కడ దామిని పెళ్లి గురించి మాట్లాడుతున్నారు కదా, నువ్వు అక్కడెందుకు లేవు, ఇక్కడెందుకున్నావు? అయినా నేను అక్కడెందుకు ఉండాలి, ఇక్కడెందుకు ఉండకూడదు? నువ్వు దామిని అక్కని అనుకుంటున్నావు కాబట్టి. చెల్లికి పెళ్లి మాటలు జరుగుతుంటే ఏ అక్కైనా పక్కనే ఉంటుంది. మరదలకి పెళ్లి మాటలు జరుగుతుంటే ఏ బావైనా సరే ఇంట్లో ఉంటాడు. నువ్వెందుకు రోడ్డు మీద ఉన్నావు? నేనైతే నా పెళ్ళాన్ని ఇంట్లో వదిలొచ్చాను. నా పనులన్నీ అది చూసుకుంటుంది. మరి నీకెవరున్నారు? నా మగుడు ఉన్నాడు. వెళ్ళి పని చూసుకోపా. అమ్మనే, ఇది మామూలు కంచు కాదు. అదిగో మా కోడలు వచ్చేసింది. సారీ అంకుల్, దయచేసి మీరు నన్ను అలా పిలవకండి.
ఒక క్రిమినల్కి నేను కోడల్ని అవ్వాలనుకోవట్లేదు. దామిని, ఏం మాట్లాడుతున్నావు? ఆంటీ, నేనన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. ఈయనొక క్రిమినల్. దామిని, ప్రూఫ్స్ లేకుండా అలా మాట్లాడకూడదు. దామిని ప్లీజ్, డాడీ గురించి అలా మాట్లాడుకో. ఆయన ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. ఆయన ఎప్పుడు తప్పు చేయరు. అవును దామిని, నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సుదర్శన్ గారు చాలా మంచి ఆయన. ఆంటీ, మీరు కూడా అందరిలాగానే ఆలోచిస్తున్నారు. నేనిప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కేసు మీకు తెలిసిందే కదా? అవును, ఎలుకబంటి చేతిలో 15 మంది చనిపోయిన కేసు. అవునాంటీ, ఆ స్థలం ఈయనదే. అక్కడ రంగురాళ్లు పడతాయని గవర్నమెంట్కి తెలిస్తే ఆ ల్యాండ్ని స్వాధీనం చేసుకుంటారని ఇలా చేస్తున్నాడు. ఏం చేస్తున్నారు? హత్యలు చేస్తున్నాడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 15 మందిని చంపాడు. దామిని, సింధు, ఇంకొక మాట మా డాడీ గురించి తప్పుగా మాట్లాడావంటే ఊరుకోను. సింధు, ఆగు. దామిన్తో నేను మాట్లాడతాను. అవసరం లేదు రోజీ గారు. మీ అమ్మాయికి మా వాణ్ణి చేసుకోవడం ఇష్టం లేదేమో, అందుకే ప్రతిసారి ఏదో ఒక వంక పెడుతోంది. ఇప్పుడు ఇంత పెద్ద నింద వేసింది. ఇది నింద కాదాంటీ, పచ్చి నిజం. మీ హస్బెండ్ డబ్బు కోసం ఎంతకైనా తెగించే క్రిమినల్. షటప్! నా కొడుకు ఇష్టపడ్డాడు కదా అని నువ్వేం మాట్లాడినా ఊరుకున్నాను. కానీ నా భర్తను ఏమైనా అంటే మాత్రం నేను ఊరుకోను. అంత బాధగా ఉంటే నేనన్నది తప్పని ఆయనతోనే చెప్పించండి. దామిని, ఇలా ఇంటికొచ్చిన వాళ్ళని ఇన్సల్ట్ చేయడం కరెక్ట్ కాదు. కాదక్కా, ఆయనేం మాట్లాడడం లేదు అంటే నేను చెప్పినవన్నీ నిజాలే కదా. సుదర్శన్ గారు, ఆ స్థలం మీదేనా? మాదే రోజీ గారు. కానీ దానిని నేను కొనలేదు. 1971లో బాలాజీ పట్వాల్ అనే అతని దగ్గర మా నాన్నగారు కొన్నారు. అది కొన్న తర్వాత సుమారు 5గురు కోర్టులో కేసు వేశారు. అక్కడ ఎలుగుబంట్లు తిరుగుతున్నాయని తెలిసినప్పుడే గవర్నమెంట్ వారితో మాట్లాడి అక్కడికి ఎవరు రాకూడదని బోర్డు పెట్టించాను. అయినా అక్కడికి జనం వెళ్తున్నారు, చనిపోతున్నారు. చనిపోవడం లేదు, చంపబడుతున్నారు. అయితే ఏంటి?
మా ఆయనే వాళ్ళందరినీ చంపేశాడంటావా? వాళ్ళు చనిపోవడం వల్ల మీ ఆయనకి లాభమని అంటున్నాను. రోజీ గారు, చూశారుగా మీ అమ్మాయి పొగరు. కాబోయే మావగారిని హంతకుడు అంటోంది. అది కాదండి, తనిదో పొరపాటు పడినట్టుంది. ఏంటండి పొరపాటు? ఆ స్థలాన్ని మా మావగారు ఎప్పుడో కొన్నారు. ఆ స్థలం ఉందని నాకు తెలుసు, కానీ దాన్ని చూడటానికి మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఎవరూ అటువైపు వెళ్ళకూడదని బోర్డు పెట్టించారు. ఆయన వాళ్ళు రంగురాళ్లపై ఆశతో అక్కడికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దానికి మేమేం చేస్తాం? లతగారు, తనొక పోలీస్. అందర్నీ అనుమానించడం తన వృత్తి ధర్మం. అలాగే ఇప్పుడు కూడా మాట్లాడింది. ఒకప్పుడు నన్నే అనుమానించి అరెస్ట్ చేసింది. అవునండి, తన డ్యూటీలో భాగంగా మా ఆయన్ని కూడా అరెస్ట్ చేసింది. సరే అమ్మా, ఆవిడ గారిని అలాగే అయిన వాళ్ళందరినీ అరెస్టులు చేసుకోమను. ఊరికే మాట అంటే పడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వస్తాను రోజీ గారు. అయ్యో లతగారు, పదండి. నువ్వు రారా. దామిని, దామిని. ఏయ్, వాళ్ళని చూసి బాధపడ్డం కరెక్టే, కానీ ఆ హత్యలు సుదర్శన్ గారే చేయించారనడానికి ప్రూఫ్స్ ఏంటి? ఇంకా దొరకలేదాంటీ. కానీ ఈ హత్యల వల్ల అతనికే లాభమని అందరూ అంటున్నారు. అందరూ అన్నంత మాత్రాన అది నిజం కావాలని లేదుగా. ఒక పోలీస్ ఆఫీసర్గా కేసుని సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేసి నిజాలు బయటికి తీయాల్సింది నువ్వు.